జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీర రాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. వీర రాఘవరావు సార్ గారు అందించినటువంటి జ్ఞానంలోని మాణికేశ్వరి మాత గారు అందించినటువంటి సందేశాన్ని ఈరోజు మనము చెప్పుకుందాం. మాణికేశ్వరి మాత గారు ఏ విధమైన సందేశాన్ని మనకు ఇస్తున్నారు అంటే, మీరు ఆలోచించే విషయాలు కానీ, చేసే పనులు కానీ, మాట్లాడే మాటలను కానీ గమనించుకోండి అని మాణికేశ్వరి మాత గారు మనకు సందేశాన్ని ఇస్తున్నారు. ఈ సందేశాన్ని నాకు వీర రాఘవరావు గారు అందించడం జరిగింది జూమ్ సెక్షన్లో. అయితే ఇక్కడ మాణికేశ్వరి మాత గారు ఏం చెప్తున్నారు అంటే, మనం మాట్లాడే మాటలను కానీ, ఆలోచించే విషయాలను కానీ, అలాగే మనం చేసే పనులు కానీ గమనించుకోండి అని చెప్తున్నారు. అయితే అసలు ఈ జ్ఞానం అనేది ఎందుకు అంటే, ఈ జ్ఞానంతో అందరినీ మనము నేర్చుకున్న, మనము సంపాదించుకున్న జ్ఞానాన్ని అందరికీ అందించాలి, అందరినీ జ్ఞానవంతులు చేయాలి అనే ప్రతి ఒక్కరూ చేస్తారు. అందరినీ దుఃఖం నుండి బయటపడేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే వారిలో మార్పులు తీసుకురావాలి అనే ఈ జ్ఞానం మనం అందరికీ పంచుతూ ఉంటాం. ఎవరికి తెలిసిన జ్ఞానాన్ని వారు ఇతరులకు పంచుతూ ఉంటాం. ఇక పోతే మాణికేశ్వరి మాత గారు ఏం చెప్తున్నారు అంటే, మనము చేసే ఆలోచనలు కానీ, మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ ఒక్కసారి మనల్ని గమనించుకోమంటున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మనోస్థితిలో ఉంటారు. ప్రతి ఒక్కరము ఒక్కొక్క మనోస్థితిలో, రకరకాల మనోస్థితుల్లో ఉంటాం. ఆ మనోస్థితిని బట్టే బుద్ధి అనేది ఎదుగుతుంది. ఆ బుద్ధిని బట్టే మనం చేసే పనులు కానీ, చేతలు కానీ, మాట్లాడే మాటలు కానీ ఉంటాయి. అవి సరి కావచ్చు, సరి కానివి కూడా కావచ్చు. మన అంతరంలో మనస్సే కాకుండా మనస్సును దాటి ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ ఆత్మే దైవం అని మనం రోజు చెప్పుకుంటున్నాము. అయితే మనము చేసే పనులు కానీ, మాటలు కానీ, ఆలోచనలు కానీ మనము గమనించుకోకపోయినా కూడా ఆ ఆత్మ గమనిస్తూనే ఉంటుంది, అది స్పందిస్తూనే ఉంటుంది. అలాగే మాణికేశ్వరి మాత గారు ఇదే చెప్తున్నారు. మనం మాట్లాడే మాటలు, ఆలోచించే ఆలోచనలు, చేసే పనులను మనము మన అంతరంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది గమనించుకోండి అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మార్గంలో ఉన్నవారు ఎదగాలి అంటే తప్పనిసరిగా వీటిని మనం గమనించుకోవాలి అని. మరి ఈ ఆత్మ గమనిస్తుంది. ఈ లోపల ఉన్న ఆత్మే ఈ మార్గంలో ఉన్న వారికి అసలైన గురువు. ఎందుకంటే బాహ్యంలో ఉన్న గురువులు సూచనలు మాత్రమే ఇస్తారు. వారు ఎప్పుడూ మనతో ఉండరు, మనము కూడా ఎప్పుడూ గురువులతో ఉండలేము. కానీ మనతో కూడా మనకు తోడుగా ఉండేది ఈ ఆత్మే. కాబట్టి అసలైన గురువు ఈ ఆత్మే. అంతరంలోని ఉన్న ఆత్మే మన అసలైన గురువు అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఎప్పుడైతే మనము ఈ ఆత్మ, మనం ఏదైనా పనులు చేసినప్పుడు ఏమైనా తప్పులు ఉన్నా కూడా ఈ ఆత్మ మనకి హెచ్చరిస్తూ ఉంటుంది. అప్పుడు గనక మనము వాటిని గమనించుకుంటే ఆ తప్పులను సరిచేసుకొని మనము ఎదగగలుగుతాము. ఆ తప్పులు సరిచేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా మన అహంకారంతో ఆత్మ చేస్తున్న హెచ్చరికలను మనము, ఆ స్పందనని మనము గమనించుకోకపోతే నష్టపోయేది మనమే. అదే చెప్తున్నారు మాణికేశ్వరి మాత గారు. మనం ఆలోచించే ఆలోచనలను, చేసే పనులను,
మాట్లాడే మాటలను గమనించుకోండి అని చెప్తున్నారు. మన లోపల మన అంతరంలో ఎటువంటి ప్రభావం కలుగుతోంది, ఎటువంటి స్పందనలు కలుగుతున్నాయి ఆత్మ ద్వారా అనేవి గమనించుకోమని చెప్తున్నారు. మనము ఇవన్నీ గమనించుకోలేకపోతున్నాము అంటే కారణం మన సాధన రోజు చేసే సాధన సరిపోవడం లేదు అని అర్థం. మరి మనకు ఈ ఎరుక అంటే ఈ గమనించుకునే విషయం మనకు తెలియాలి, ఆత్మ యొక్క హెచ్చరికలు మనకు తెలియాలి అంటే మనము ధ్యాన సాధనని ఇంకా పెంచాలి. దానికోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, ఎంతో కష్టపడాలి, సాధన ఇంకా పెంచాలి. ఏదో ఉదయం 1 గంట రాత్రి 1 గంట చేస్తే సరిపోదు. సమయం ఉన్నప్పుడల్లా కూడా మనము సాధనను పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే మనము ఆత్మ నుండి వచ్చే హెచ్చరికలను, ఆ స్పందనను గమనించగలుగుతాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరము కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలి అంటే ఆ ఆత్మ యొక్క హెచ్చరికలను మనము, ఆ స్పందనను మనము తెలుసుకోవాలి అంటే, మనము ఈ మార్గంలో ఆత్మపరంగా ఎదగాలి అంటే మాణిక్యేశ్వరి మాత గారు చెప్తున్నట్టు మనము తీవ్రమైన ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మనము ఈ మాట్లాడే మాటలను, చేసే పనులను, ఆలోచించే విధానాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. నేను మాట్లాడిందే కరెక్టు, నేను చేసిందే కరెక్టు అనుకోవడం చాలా తప్పు. అలా అనుకుంటే మనము ఈ మార్గంలో ఎదగలేము. మనము త్వరగా మనము చేస్తున్న తప్పులను మనము ఒప్పుకోం, మనము చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. దీనివల్ల నష్టపోయేది కూడా మనమే. కాబట్టి మనము ఈ విషయాలను గమనించుకుంటూ ఉండాలి. ఆత్మ యొక్క హెచ్చరికలను వింటూ ఉండాలి. లోపల మన అంతరంలో జరిగే ప్రభావం ఎలా ఉంది అనేది కూడా గమనించుకుంటూ ఉండాలి. ఇదండి ఈరోజు మనము మాణిక్యేశ్వరి మాత గారి సందేశాన్ని తెలుసుకున్నాం. ఎవరైతే వీటిని విని బుద్ధుడిలాగా చేసుకుంటారో వారే బుద్ధుడు అవుతారు. వీరంతా ఈ యోగీశ్వరులు, ఈ మాణిక్యేశ్వరి మాత గారు ఒక యోగీశ్వరురాలు. వీరంతా జ్ఞానపరంగా ఎదిగిన వారే. వీరు చెప్పినటువంటి సందేశాలను మనం విని మన జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే మనం కూడా ఒక బుద్ధుడిలాగా ఎదుగుతాం. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీ అందరితో పంచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదములు.